హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మే 8వ తారీఖు నుంచి కూడా కొత్త పెన్షన్లు అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజా ప్రకటన అయితే చేశారు. ఇక మే 8వ తారీఖున జరిగేటువంటి మంత్రివర్గం సమావేశంలో మరొక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. క్యాబినెట్ మీటింగ్లో ఇప్పటికే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది. ఇక వచ్చే నెల 8 నుంచి కూడా కొత్త పెన్షన్లకు అమలుకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనకు 50 ఏళ్ల పెన్షన్కు సంబంధించి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సంఖ్య భారీగా ఉంది. 50 ఏళ్ల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇక్కడ ఒక భారీ శుభవార్త అయితే రావడం జరిగింది. 50 ఏళ్ల పెన్షన్కు మీరు అప్లై చేసుకోవాలంటే ఈ 4 ప్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా మీరు 50 సంవత్సరాలు నిండాలి అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రూఫ్స్ అనేది ఉండాలి. వయసుకు సంబంధించి నిర్ధారణ కోసం ఏ ప్రూఫ్స్ ఉండాలి, అలాగే మనకు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకు సంవత్సరం పైన అయిపోయింది, కొత్త పెన్షన్లు ఎక్కడా కూడా మంజూరు చేయలేదు. కొత్త పెన్షన్లను అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. కాబట్టి మనకు ఇప్పుడు తాజాగా మనకు కొత్త పెన్షన్లకు అవకాశం ఇచ్చినట్లు కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వారికి ఇది భారీ శుభవార్త అనే చెప్పుకోవచ్చు. మామూలుగా ఇచ్చే పెన్షన్లు ఎలాగో ఇస్తారు. ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా నేను 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తానని చెప్పి ఆయన చెప్పారు. 50 సంవత్సరాల పింఛన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఇస్తారు, ఏ కులాల వారికి 50 సంవత్సరాల పింఛన్ వస్తుంది అనే విషయాన్ని కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. వీడియోను లాస్ట్ వరకు చూడండి. వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడం అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ చూపిస్తుంది. దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా, అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసి మీ బంధువులకు, స్నేహితులకు ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే చేయండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేరుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మీరు ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, నల్లగా ఉంటుంది. దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. మే 8వ తారీఖు నుంచి కూడా, అంటే వచ్చే నెల 8వ తారీఖు నుంచి కూడా కొత్త పెన్షన్లకు ఆమోదం తెలుపుతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించినప్పటికీ కూడా అధికారిక ప్రకటన అయితే చేయలేదు. వచ్చే నెల 8వ నుంచి తప్పకుండా ఈ నిర్ణయం తీసుకుని పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే చేసింది. మే 8వ తారీఖు నుంచి పెన్షన్లకు మనకు అప్లై చేసుకోవచ్చు. ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ ప్రూఫ్స్ ఉండాలి, ఏ పెన్షన్లకు మనం అర్హులు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నారు. అప్పట్లో ఏం చెప్పారంటే ఆయన బీసీ కులాలకు మాత్రమే 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు. తర్వాత ఏంటంటే మనకు రీసెంట్గా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే మనకు 50 సంవత్సరాల పెన్షన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కూడా ఇస్తున్నట్లు ఆయన చెప్పడం అయితే జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఈ 3 కేటగిరీల వారికి కూడా ఈ 50 సంవత్సరాల పెన్షన్ వస్తుందని చెప్పి ఆయన చెప్పారు.
మరి ఈ 50 సంవత్సరాల పెన్షన్కు మీరు అర్హులు అన్నమాట. అర్హులు ఎవరంటే ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళు మాత్రం అర్హులు. మరి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఏ ప్రూఫ్స్ ఉండాలి? ముఖ్యంగా చూసుకుంటే మీరు ఈ 50 ఏళ్ళ పెన్షన్కు అప్లై చేసుకోవాలనుకుంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డులో తప్పనిసరిగా 50 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు. మీ వయసు నిర్ధారణ కోసం, అంటే మీకు 50 సంవత్సరాలు వచ్చిందా లేదా అని చెప్పి ఆధార్ కార్డును చూపెట్టి, అంటే ఆధార్ కార్డు ద్వారానే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మీరు 50 సంవత్సరాల పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా 50 ఏళ్ళు నిండినట్లు ఉండాలన్నమాట ఆధార్ కార్డులో. మరి ఆధార్ కార్డులో కానీ ఎటువంటి మార్పులు చేర్పులు అంటే మీకు 1 సంవత్సరం తక్కువగా ఉంటుంది, లేకపోతే 6 నెలలు తక్కువగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే మార్పులు చేర్పులు చేసేస్తారు, అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చుకుంటారు. మరి ఇలాంటి వారికి రావడం ఆధార్ అప్డేట్ హిస్టరీ అడుగుతారు. అందుకనే ఇక్కడ ఏంటంటే రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఏలో 50 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే మేము ఆధార్ కార్డులో వయసుకు సంబంధించినటువంటి ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదని చెప్పి ఆధార్ అప్డేట్ హిస్టరీ, అలాగే తప్పకుండా కరెంటు బిల్లు, ఈ 4 రకాల ప్రూఫ్స్ మీరు తప్పనిసరిగా కలిగి ఉంటేనే మీకు 50 సంవత్సరాల పెన్షన్ అనేది అయితే వస్తుంది. ఇక వయసుకు సంబంధించి ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఎవరైనా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారో ఈ 4 ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని వచ్చే నెల 8వ తారీఖున జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త పెన్షన్లకు 50 ఏళ్ళ పెన్షన్లు, మరి 50 ఏళ్ళ పెన్షన్లు ఎవరు అర్హులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అర్హులు. అలాగే మనకి ఇక్కడ కావాల్సినటువంటి పత్రాలు అన్నీ ప్రూఫ్స్, జిరాక్సులు మరి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే మీకు అవకాశం కల్పిస్తారు. మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి వచ్చే నెల 8వ తారీఖున పైన మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అన్నమాట 50 సంవత్సరాల పెన్షన్కు సంబంధించి. మరి మిగిలినటువంటి పెన్షన్లను మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 25 కేటగిరీల పెన్షన్లు వస్తూ ఉన్నాయి. మరి 50 ఏళ్ళ పెన్షన్ మినహాయించి మిగిలినటువంటి వారంతా కూడా వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్ 60 సంవత్సరాలకు ఇస్తారు. 60 సంవత్సరాల పెన్షన్, అలాగే మనకు ఇక్కడ వితంతు పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, నేతన్న పెన్షన్, ఇలా అనేక రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి. వారందరికీ కూడా ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ అయితే అందిస్తారు. 50 సంవత్సరాల వారికి కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే 40% కంటే మనకు పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉండి 80% కంటే తక్కువ ఉన్న వారికి 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. వికలాంగుల్లో మరి 80% కంటే పైన ఉంటే కనుక మీకు అందరికీ కూడా మనకు తప్పనిసరిగా ఏదైతే మనకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. నేను గత వీడియోలో కూడా చెప్పాను, మీకు గత వీడియోలో కూడా నేను చెప్పాను మనకు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఇలా ఉంటేనే మీకు ఇస్తారనమాట. 6,000 పెన్షన్, 15,000 పెన్షన్, మరి 10,000 పెన్షన్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ హాస్పిటల్ తరపున కిడ్నీ వ్యాధిగ్రస్తులను కానీ, తెలేమియా వ్యాధిగ్రస్తులు కానీ ఈ యొక్క 60 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా మనకు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పెన్షన్కు సంబంధించి. మరి మీరు అనుకున్నట్లుగానే తప్పకుండా మనకు ఈ యొక్క పెన్షన్లకు అవకాశం కల్పిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మనకి మే 8వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50 ఏళ్ళ పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, అలాగే మనకు ఇక్కడ వృద్ధాప్య పెన్షన్, నేతన్న పెన్షన్, డప్పుకారుల పెన్షన్, చర్మకారుల, ఇలా అన్ని రకాల వర్గాల వారికి కూడా మనకు ఇక్కడ ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించబోతోంది. మరి వికలాంగులకు కూడా మనకు ఇక్కడ పెన్షన్లకు సంబంధించి మనకు అవకాశం అయితే కల్పిస్తూ ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా
లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ పింఛన్లు ఎప్పుడు వస్తాయా అని చెప్పి మరి మీరు ఊహించినట్లుగానే మనకు ఈ పింఛన్లు పంపిణీ చేస్తుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పింఛన్లకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పింఛన్లకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పింఛన్ అయితే ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా రెడీ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు అయితే పింఛన్ అయితే పొందాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వికలాంగులకు పింఛన్లు తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి వికలాంగులు ఎవరైతే ఉంటారో వికలాంగుల పింఛన్లు తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి వికలాంగులు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా ఈ తనిఖీలకు మీరు హాజరు కావాలి. ఈ తనిఖీలకు మీరు ఎప్పుడైతే హాజరవుతారో అప్పుడే మీకు వచ్చే నెలలో మే నెలలో పింఛన్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఒకవేళ మీరు ఈ తనిఖీలకు గనుక హాజరు కాకపోతే మీకు మే నెలలో పింఛన్ వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ నోటీసులు తీసుకున్నటువంటి ప్రతి వికలాంగుల పెన్షన్దారుడు కూడా తప్పనిసరిగా మీరు ఈ పింఛన్ల తనిఖీకి హాజరవ్వండి. ఒకవేళ తనిఖీకి హాజరు కాకపోతే మే నెలలో మీకు పింఛన్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు తప్పనిసరిగా గమనించాలి. మీరు ఈ విధంగా గమనించి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పింఛన్లు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పింఛన్లు అయితే పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసి మీరు పింఛన్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా మనకు పింఛన్లు అయితే అందిస్తూ ఉందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్లు అయితే మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి. నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకొని దాని ప్రకారం కనుక మీరు అప్లై చేసుకుంటే తప్పకుండా మీకు పింఛన్ అనేది అందడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు తప్పకుండా ఈ అప్డేట్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ సునీత వెంకట్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా తెలుసుకొని కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి. మరి ఇది తాజా సమాచారం. పింఛన్లకు సంబంధించి ముఖ్యంగా అన్ని రకాల పింఛన్లకు సంబంధించి ముఖ్యంగా 50 ఏళ్ల పింఛన్ సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సింబల్ పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి మన ఛానల్ని తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.